బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, రంజాన్ ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం. ఈ రోజున మనము కొన్ని హృదయానికి సంబంధించినటువంటి కొన్ని వ్యాధులు, కొన్ని రుగ్మతలు, వీటి నుండి ఏ విధంగా బయటపడగలము, ఈ అంశాన్ని గురించి ఈ రోజున మనం తెలుసుకుందాము. దైవం తెలియజేస్తున్నాడు, లఖద్ కాన లకుం వ ఇన్నక లా ఖులుఖిన్ అజీం. ప్రవక్త వారి గురించి చెప్తున్నాడు. ప్రవక్తలో మీకు ఒక చక్కటి ఆదర్శం ఉన్నది అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకా దైవ ప్రవక్త ఒక సందర్భంలో చెప్పారు, ఖైరకుం ఇస్లామన్ అహసినకుం అఖ్లాక్. మీలో ఎవరైతే ఉత్తమ గుణాలు కలిగి ఉంటారో వారే ధర్మాన్ని అనుసరించడంలో కూడా ఉత్తములు అని చెప్పడం జరిగింది. కాబట్టి ధర్మాన్ని అనుసరించడం ఉత్తములు ఎవరు? ఉత్తమ గుణాలు కలిగేవారు. దైవము నిర్దేశిస్తున్నాడు, లా ఎస్కర్, మీరు ఇతరుని ఎగతాళి చేయకండి అంటున్నాడు. ఇంకా లా తల్మిజ్, ఎత్తి పొడవకండి మీరు, అంటే వాళ్ళ యొక్క లోపాలను ఎత్తి చూపుతూ ఎత్తి పొడవకండి, వెటకారం చేయడం అని చెప్తాను చూసారా. అలాగే లా తనాబజ్, చెడ్డ పేర్లతో పిలవకండి, నిక్ నేమ్స్ పెట్టుకుని పిలుస్తుంటారు చూసారా, ఆ విధంగా చేయకండి అన్నాడు. ఇంకా లా జన్, అతిగా అనుమానించకండి అని చెప్తాను. ఇన్న జన్న బాదుల్ ఇస్మి, చాలా అనుమానాలు పాపాలకు దారితీస్తాయి, జాగ్రత్త అని చెప్పడం జరిగింది. లా తజస్సుస్, మీరు గూఢచర్యం చేయకండి అని చెప్తున్నాడు. ఇంకా లా యగ్తబ్, అంటే పరోక్ష నిందకు మీరు పాల్పడకండి. ఈ 6 చెడు గుణాలు ఎలాంటివి అంటే మనిషిని పూర్తిగా నిర్వీర్యం చేసేసి అతన్ని అధోగతి పాలు చేస్తాయి ఈ 6 గుణాలు కూడా. ఇందులో తప్పనిసరిగా అన్నీ కూడా మనలో ఉంటాయి. ఈ రోజున ఏమండి, కొద్దో గొప్ప అన్నీ కూడా మనలో ఉంటాయి. అంటే మనం ఇవి కూడా ఒక తప్ప, ఇది కూడా ఒక పాపమా అని చెప్పేసి మనకు ఐడియా ఉండని కారణంగా చాలా తేలిగ్గా మనం ఈ తప్పులను మనం చేసేస్తూ ఉంటాము. ఎగతాళి మనం చేయమండి, ఎంతమందిని ఎగతాళి చేస్తుంటాం మనం. అదేవిధంగా ఎంతమందిని ఎత్తిపడము మనం, చెడ్డ పేర్లతో ఎప్పుడు పిలుచుకోము, నిక్ నేమ్స్తో పిలుచుకుంటాం కదా. అదేవిధంగా అనుమానించేస్తుంటాము, గూఢచర్యం చేసేస్తుంటాము. మన ఫోన్లో వచ్చి అక్కడ ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఏం చేస్తున్నాడు అని చెప్పేసి మనము గూఢచర్యం చేస్తుంటాము. పరోక్ష నింద, ఇద్దరు మాట్లాడుకుంటే 3 వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు కూడా. కాబట్టి ఎన్ని భయంకరమైనటువంటి రుగ్మతలు మనలో ఉన్నాయి ప్రతి ఒక్కరిలో కూడా. ఇంకా మనం ఉత్తమమైనటువంటి మనిషి ఎప్పుడు మారుతాం మనము? సోదర మహాశయులారా, సోదరీమణులారా, ఎగతాళికి సంబంధించి ప్రవక్త వారు చెప్పారు, దీన్నే స్వత్కర్ష అని కూడా అంటారు. అంటే స్వత్కర్ష కారణంగా ఎగతాళి వస్తుంది. స్వత్కర్ష అంటే నేను గొప్ప అని చెప్పేసి భావించడం. అప్పుడు ఏమవుతుంది, ఎదుటి వాళ్ళు తక్కువగా కనబడతారో వాళ్ళని ఎగతాళి చేస్తూ ఉంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, 3 విషయాలు మీకు మోక్షాన్ని ఇస్తే 3 విషయాలు మిమ్మల్ని నాశనం చేసేస్తాయి అన్నారు. మోక్షాన్ని ఇచ్చే 3 విషయాలు ఏంటంటే, గోప్యంగాను బహిరంగంగాను దైవం పట్ల భీతిని కలిగి ఉండండి, ప్రమాదంలోను ప్రమోదంలోనూ సత్యాన్ని వేడకండి, కలిమిలోను లేమిలోను మధ్యస్థాన్ని పాటించండి. ఈ 3 కూడా మిమ్మల్ని సాఫల్యానికి చేరు చేస్తాయి, అంటే స్వర్గానికి తీసుకుని వెళ్తాయి. ఏది? గోప్యంగాను బహిరంగంగాను దైవం పట్ల భీతిని కలిగి ఉండడం. అలాగే ప్రమాదం జరిగినా ప్రమోదం అంటే మంచి విషయాల్లో కూడా సత్యాన్ని వీడకూడదు. 3వది కలిమి లేమిలో మధ్యస్థాన్ని పాటించాలి. ఇవి మనకు ప్లస్ పాయింట్స్ అయితే, ఇక మైనస్లు ఏంటంటే బానిసలా మార్చే కోరికలు మిమ్మల్ని వినాశన పాలన చేస్తాయి, జాగ్రత్త అన్నారు. అలాగే పేరాస ఉన్నా కూడా ఇంకా ఎక్కువగా కావాలి, ఇది పేరాస మనిషిని నాశనం చేస్తుంది. ఇక 3వది స్వత్కర్ష. స్వత్కర్ష అంటే నేను గొప్పవాడిని అని చెప్పేసి, నా చదువు కారణంగానో, నా వంశం కారణంగానో, మరొకటి కారణంగానో, రంగు కారణంగానో, అందం కారణంగానో, లేకపోతే ఇంకో కారణంగానో నేను గొప్పవాడిని అనుకున్నప్పుడే ఇతరులను ఎగతాళి చేస్తూ ఉంటాడు. ఇది మిమ్మల్ని నాశనం చేస్తుంది, జాగ్రత్తను ప్రవక్త వారు చెప్పడం జరిగింది. సోదర మహాశిలారా, ఇక ఎత్తిపొడుపు, లా తల్మిజ్, అహంకారంతో మనిషి ఎత్తి పొడుస్తూ ఉంటాడు. అంటే ఏదైనా ఒక సహకారం అందించినా, లేకపోతే ఏదైనా ఒక సహాయాన్ని చేసినా ఆ తర్వాత ఎత్తి పొడుస్తూ ఉంటాడు. నువ్వు నా దగ్గరకు వచ్చావు, ఏమీ లేనప్పుడు నీకు ఇచ్చాను కదా అని చెప్పేసి. దైవ ప్రవక్త తెలియజేశారు, ఈ విధంగా మీరు చేసినటువంటి సహాయం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది, జాగ్రత్త అన్నారు. కాబట్టి సహాయాన్ని చేసినప్పుడు మనం మర్చిపోవాలి దాని గురించి. మళ్ళీ దాన్ని ఎత్తి చూపుతూ అతన్ని బాధ పెట్టడం అనేది, అది దైవం కూడా ఖురాన్లో చెప్పాడు, ఎవరైతే సహాయాన్ని చేసి ఎత్తి పడవకుండా ఉన్నటువంటి వారి యొక్క సహాయాన్ని దైవం స్వీకరిస్తాడు అని చెప్పేసి సృష్టి ప్రభువు కూడా చెప్పడం జరిగింది. సోదర మహాశయులారా, ఇంకా ప్రవక్త వారు అన్నారు, మీలో అణువంత అహంకారం ఉన్నప్పటికీ కూడా మీరు స్వర్గానికి వెళ్ళలేరు అని చెప్పడం జరిగింది. అహంకారం ఉండకూడదు ఎవరిలో కూడా. సోదర మహాశయులారా, సోదరిమణులారా, ఇక చెడ్డ పేర్లు పెట్టడము, ఈర్ష్య, ఓర్వలేనితనము, ఇది కారణం అనమాట. ఈర్ష్య కారణంగా, ఓర్వలేనితనం కారణంగా అతని పేరును విడిచిపెట్టేసి చెడ్డ పేర్లతోటి పిలుస్తూ ఉంటాడు.
ప్రవక్త వారు చెప్పారు ఒక సందర్భంలో, ఎవరైతే చాడీలు చెప్తుంటాడో అతనికి ఎంత మాత్రం కూడా స్వర్గప్రవేశం లభించదు అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పారు. అదేవిధంగా నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నట్టు మన నోరే మనకు స్వర్గానికైనా తీసుకుని వెళ్తుంది, లేకపోతే నరకపాలైనా చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. నోరే కదా అని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళని ఏదో విధంగా అనడము, చెడ్డ పేర్లతో పిలవడం, ఇంకొకటి నిక్ నేమ్స్తో పిలవడం, ఈ విధంగా మనం చేసామనుకోండి, అంటే నిక్ నేమ్స్ సహజంగా మైనస్లోనే చెప్తాం మనం. ఈ కుంటోడో గుడ్డోడో ఇంకోటేదో చెప్తాం తప్పించి పాజిటివ్ని మనం పేర్లతో పెట్టి పిలవం కదండి. అంత గొప్పవాళ్ళం కాదు కదా మనం. ఏంటంటే మైనస్ విషయాలే అతనిలో ఉన్నటువంటి లోపాలకు సంబంధించి మనం ఇప్పుడు కూడా నిక్ నేమ్స్ పెట్టి పిలుస్తూ ఉంటాం. ఈ విధంగా సోదర మహాశల చాలా రకాలైనటువంటి చెడులు ఉన్నాయి. మనకైతే సమయం అయితే సహకరించడం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎంత చిన్నదైనా కూడా అది చిన్నదిగా మనం తలంచకుండా ఇది జాగ్రత్తగా లేకపోతే మనం నాశనం అయిపోతాం దీంతో భయంతో మన జీవితం గడపాలి. సర్వేజన సుఖినో భవంతు.